ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4/1/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, పంచమి రాత్రి 10 గంటల వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. శతభిష నక్షత్రం రాత్రి 9:22 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:27 నుంచి 3:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:51 నుంచి 8:19 వరకు. వర్జము రాత్రి 3:28 నుంచి 5 గంటల వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 5:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా బాగున్నాయి. ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, అన్యోన్య దాంపత్యము, రుణపీడా పరిహారం, రోగనాశనం. రైతులకి పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చిల్లర వృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను మంచి లాభాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అద్భుత యోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకాల క్రీడలకు లాభాలు పొందుకునే అవకాశం, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో శుభయోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల్లోనూ లాభాలు. కొత్త వ్యాపార ప్రారంభం, ఉద్యోగంలో ముఖ్యంగా విదేశాల్లో మంచి ఉద్యోగ లాభం. విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి ఆనంద యోగాలు. ఈ రోజంతా మీకు శుభకరంగా ఉండబోతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. కుటుంబ తగాదుల నుంచి విముక్తి కలగవచ్చును. సొంతంగా వ్యాపార ప్రారంభం చేయవచ్చును. ఉమ్మడి ఆస్తిని వృద్ధిపరుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల లాభాలు, కళాకారుల క్రీడాకుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలం. రొజలు, చేపల చెల్ల వారికి లాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకుని అదృష్ట యోగం. ప్రశాంతమైన వాతావరణం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను లాభాలు. విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలకు అనుకూలమైన శుభయోగం. విదేశాలు కూడా నూతన స్వగృహ ప్రాప్తి, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి కూడా లాభదాయకమైన ఇరువంత మంచి అనుకూలవంతమైన శుభమైనటువంటి చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారు కాస్త జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీరు జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోవాలి. ఎందుకంటే లేనిపోని అనవసరపు వ్యాపకాలు,
వ్యసనాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం, డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాల్లో నష్టపోయే అవకాశం, మోసపోయే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానం. అధికమైనటువంటి వ్యామోహం వల్ల కావచ్చు, అధికమైనటువంటి అత్యాశ వల్ల కావచ్చు నష్టాన్ని పొందుకుంటారు. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. ఈవెంట్ మేనేజ్మెంట్ కి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చెల్లు వారికి నష్టం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా ఇబ్బంది. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సోదరుల మధ్య వ్యతిరేకత, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించే అవకాశం. సినిమా రంగంలో వ్యాపార నష్టం ఎక్కువగా ఉంది. తస్మా జాగ్రత్త. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బణసంచి కర్మాగారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోయే అవకాశం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి ఇబ్బందులు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశం. ప్రభుత్వ అధికారులకు ఇబ్బందులు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జట్ల కూడా నష్టాలు పొందుకునే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. భగవద్గీత పారాయణం ఉదయం 8 నుంచి 11 మధ్యలో 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. శివాలయ సందర్శన మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా పాలు, పెరుగు దానంగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో 4 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి లాభము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభము. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కొత్త వ్యాపార ప్రారంభం, నూతన గృహయోగము. అనుకున్న పనులు సకాలంలో పూర్తయిపోతాయి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బణసంచి కర్మాగారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభము. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు. విద్యా లాభము, ఉద్యోగ లాభము. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. కళాకారుల క్రీడాకారులకి మంచి లాభసాటి వ్యవహారాలు. తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాదుల్లో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉన్న అనుకూలమైన ఉద్యోగ లాభం ఉంది. అంటే ఒత్తిడిని అధిగమించగలిగితే ఉద్యోగ ప్రశాంతత ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, మంచి అవకాశాలు. ఒక సంస్థ నుంచి మరో సంస్థ కూడా ఉద్యోగ మార్పు ఉంటుంది. కాకపోతే ఉద్యోగంలో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రెషర్ ని తట్టుకునే ప్రయత్నాన్ని చేయాలి. ఆ ప్రయత్నం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మంచి అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బణసంచి కర్మాగారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. సువర్ణ, వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకోవడం, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగడం, వివాహం కానీ, షష్ఠి పూర్తి కానీ, బారసాల మహోత్సవం లాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం. ఎల్ఐసి, మెడికల్, గృహమజంటకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. సినిమా రంగంలో వృద్ధి పొందుకోవడం, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారి ఫలితాలు. భాగ్యస్థ చంద్రుడు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించుకునే తత్వము, మొండితనం, వ్యవహార శైలి, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటవడం, భార్యాభర్తల మధ్య మైత్రి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, అప్పుల బాధ నుంచి ముక్తులవడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కళాకారులకి క్రీడాకారులకి వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రైతులకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు లాభాలు ఉంటాయి. లైక్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకునే అదృష్టయోగం. కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల వెసులుబాటు, విదేశీయానం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనెపదాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, శత్రునాశనం, మిత్ర లాభం, ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు. ఈరోజు మీకు చాలా మంచి ప్రశాంతమైనటువంటి అనుకూలవంతమైన శుభ ఫలితాలుగా చెప్పవచ్చు. వీరికి 7, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త తొందరపాటుతనం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అనవసరపు హడావుడి నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, లాటరీల వల్ల, జూదం వల్ల మోసపోయే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు నష్టము, అవమానము, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి కూడా ఇబ్బందికర వాతావరణం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, వ్యాపార నష్టాలు, నిర్మాత మోసపోయే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకి నష్టం, రాజకీయ రంగంలో ముఖ్యంగా తీవ్రమైన అవమానాలు పొందుకునే అవకాశం, రైతన్నలు మోసపోయే అవకాశం, లేదా పురుగుల వల్ల, చీడ పురుగుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. పూలు పళ్ళు కూరలు పండించే వారికి నష్టం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఈ నకిలీ వస్తువులు అమ్మడం వల్ల మీ వ్యవస్థలు మూతపడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. మత్స్యకారులు సముద్రంలో వెళ్లకూడదు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి ఇబ్బంది, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా నష్టాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా తీవ్రమైన ఇబ్బందులు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార నష్టం కూడా ఉంటుంది. జాగ్రత్త. ఆర్థికమైనటువంటి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయాలు కానీ, కుటుంబ సభ్యులతో ఇబ్బందులు కానీ, ఆస్తి పంపకాల అసమానతలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టంగా చెప్పబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించవలసిందే. ఈ రాశి వారికి ఉదయం 7:01 నుంచి 8:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడం, ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఆర్థిక ఆనందాది శుభయోగాలు, వస్తు వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, విశేషమైనటువంటి రాజయోగం, కొత్త వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ వృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభవంతమైన స్థితి, అదృష్ట యోగం, ఆర్థిక లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభంగా ఉండబోతోంది. అనుకున్నటువంటి కార్యసాధన, విద్యలో, ఉద్యోగంలో రాణింపు, విదేశాలకు వెళ్లే నిమిత్తం ఈ ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి శుభయోగాలు, కుటుంబ పరంగా కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది, సంతాన వివాహాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఎక్కడ చూసినా
అదృష్ట యోగమే. ప్రతి పనిలో పరిపూర్ణ విజయం, విద్యలో ఉద్యోగంలో రాణింపు, కొత్త వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, ఆర్థిక విషయాల వెసులుబాటు, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, అప్పుల బాధ నుంచి ముక్తి కలగడం, వివాదాల నుంచి బయటపడడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని, రాజకీయ రంగంలో అనుకూలతని పొందుకోవచ్చు. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ పరిశ్రమల్లో వ్యాపార లాభం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, ఆనందకరమైన సంపద. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి శుభమైన వాతావరణం. ఈరోజు మీకు చాలా పండగ వాతావరణం చెప్పవచ్చు. కుటుంబ పరంగా అభివృద్ధి బాగా ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా అనుకూలత ఉంటుంది. సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య పోయేటువంటి అదృష్టం. ఈరోజు మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తప్పకుండా కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, నూతన వ్యాపార ప్రారంభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చే అదృష్ట యోగాలు. రాజకీయ రంగంలో వృద్ధి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను అనుకూలవంతమైన స్థితి. విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. పోటీ పరీక్షలు గాని, అకాడమిక్ పరీక్షలు గాని విజయం. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, తప్పకుండా విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వీసా సౌలభ్య, శుభవార్తలు వినే అవకాశం. కుటుంబ పరంగా మంచి అనుకూలత, సంతాన యోగం, కృత్రిమ సంతాన యోగం గాని, ఆస్తి పంపకాలు గాని, సోదర మైత్రి గాని, మాతాపితుల సౌఖ్యం గాని, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం గాని, అనేక రకాల ఆనందకరమైనటువంటి స్థితి కనబడుతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, అలాగే లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి పొందుకోవడం. నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలో కూడా లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి శుభయోగాలు. అన్ని రకాల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి రావడం, ధనయోగం, పుల బాధ నుంచి ముక్తులయ్యేటువంటి శుభమైన వాతావరణం చెప్పవచ్చు. కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాస్తుపరంగా ఇంటిని మార్చుకునేటువంటి శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండక తప్పదు. శనివారం అని చెప్పేసి, సెలవు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా తిరగడం, తాగడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అనామకులతో, మరకలతో, పనికిరాని వ్యక్తులతో, విధవలతో మీ పరిచయం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సావాస దోషం గుణాభవంతు. దుష్ట సావాసం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. హృద్రోగ సంబంధించిన అనారోగ్యం ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవలు చేయకండి. అలాగే జుగుప్సాగరణ ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోకండి. ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త. మన అనుకునే వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం. చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. పిల్లల విషయంలో జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. అనవసరమైనటువంటి పనికి మాలిన భోజనం చేయడం, పనికి మాలిన పదార్థాలు తినడం, మిడ్ నైట్ బిర్యానీలు లాంటి వాటి వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో అవమానాలు. లాటరీల వల్ల, జూదం వల్ల నష్టం. విద్యార్థులకు ఇబ్బంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ నష్టము. అలాగే ప్రాంగణ నియామకాల ఉద్యోగం ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయానుకూలంగా వెళ్ళండి. పోటీ పరీక్షలు కూడా ఉంటే మాత్రం తప్పకుండా సమయానుకూలంగా వెళితే కొంతవరకు బెటర్ పర్సెంటేజ్ రావచ్చు. జాగ్రత్త. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్దని షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను నష్టం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన సోదరుల మధ్య, కుటుంబ సభ్యులతో వివాదాలు, ఆస్తి పంపకాల్లో అసమానతలు. జాగ్రత్త. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి నష్టదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా, ఉద్యోగ పరంగా,
విద్యాపరంగా, కుటుంబ పరంగా, అనవసరమైన వ్యక్తుల మధ్య, రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ అనేక రకాల ఇబ్బందులు పొందుకునే అవకాశం. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. జన్మ జాతకాన్ని తప్పకుండా చూసుకోండి. భగవద్గీత పారాయణం 4 నుంచి 9 అధ్యాయాలు తప్పకుండా చదవండి. తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయి. వీరికి ఉదయం 9:13 నుంచి 10:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి అదృష్ట యోగము. రాజకీయ నాయకులకి చాలా మంచి శుభయోగాలు. కళాకారులకి, క్రీడాకారులకు వృద్ధి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి లాభవంతమైన స్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో లాభాలు పొందుకుంటారు. విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ కానివ్వండి, ఎంబీబీఎస్ లాంటివి కానీ, గ్రూప్స్ పరీక్షలు కానివ్వండి, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ తప్పకుండా వాటిల్లో విజయం సాధించగలిగే అవకాశాలు. విదేశాలకు వెళ్లే నిమిత్తమే తప్పక ప్రయత్నం చేయండి. విదేశాలకు వెళ్ళగలరు. మంచి విజయాన్ని సాధించే అవకాశాలు. రాజకీయ పరంగా అభివృద్ధి బాగా కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి సాధించే శుభయోగం. విద్యార్థుల లాభాలు. అలాగే బొటిక్స్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలవంతమైన శుభ. సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా మంచి లాభాలు పొందుకుని అదృష్ట యోగం. ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కూడా లాభాలు పొందుకుని శుభదినం. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8, 7 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.